ట్రస్ట్ మీ, మెంతికూర పచ్చడిని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారండోయ్. దీనికోసం ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, పప్పును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఒక 10 తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొన్ని వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెద్ద కట్ట మెంతికూర, కొంచెం పసుపు వేసుకొని ఎలాంటి పచ్చి వాసన లేకుండా తక్కువ మంటలో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న పప్పులు, ఉప్పు తీసుకొని మిక్సీ పట్టేసి ఆ తర్వాత మెంతికూరను కూడా వేసి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, మిక్సీ పట్టిన మెంతికూర పచ్చడి, ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలతో నంచుకొని తింటే అదిరిపోతుందండి. నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి.